ఇక్కడ చూస్తున్న వరి రకం కాటియాను. ఇది మా మిత్రుడు గణేష్ గారు మనకి ఇవ్వడం, మనం ఈ సంవత్సరం ఇది పెట్టుకోవడం. ఆయన ఏంటంటే మాపిళ్ళై సాంబాలో ఎటువంటి గుణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మిత్రులారా మీరు గమనిస్తే ఇది మీకు వడ్లు చూపించే ప్రయత్నం చేస్తాను. బియ్యం వడ్లు కూడా మిల్లులో ఆడేవాళ్ళే ఈ చూసి తడిసిపోయారు. అంటే జల్లుల్లో దిగట్లేదండి. 2-3 సార్లు పోస్తే కానీ ఇది మిల్లింగ్ కావాలని పరిస్థితి. అంటే ఒడ్లు గింజ బాగా, అంటే దొడ్డు రకంలో కాటియానం కంటే కూడా లావుగా ఉండదేమో ఏ ఒడ్లు గింజ అని అనిపించేంత లావుగా ఉంటుంది. ఆయన ఏంటంటే రొట్టె చేసుకు తినండి అని చెప్పేసి మనకు స్టార్టింగ్లో కాస్త నాకు బియ్యం కూడా పంపించడం, నేను దాన్ని మనం రొట్టె కూడా చేసుకోవడం, చాలామంది మిత్రులకి అడిగిన వాళ్ళకి మా పిల్ల సంబయ్య కంటే మా పిల్ల సంబయ్య ఇవ్వడం, కాటియానం కాలితే కాటియానం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఖమ్మం జిల్లాలో జరిగిన చిన్న మీటింగ్లో కూడా మన స్టాల్ పెట్టి ఈ బియ్యాలను కూడా అందించడం జరిగింది.